వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇటీవల తెలంగాణ మంత్రి పొంగులేటి సుధాకర్ రెడ్డి గారికి సంబంధించి వారి కుమారుడు చేసినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్స్కి ఒక కేసు నమోదైంది. దాదాపుగా ఒక 300 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని రాత్రికి రాత్రి వెళ్ళి నంబర్ ప్లేట్లు కూడా లేనటువంటి బుల్డోజర్లు వీటితోటి కూలగొట్టేసి కబ్జా చేశారు అని దాని మీద సిఐ హబీబుల్లా ఖాన్ గచ్చిబౌలి ఆయన కేసు నమోదు చేయడం ఇదంతా అయింది. తర్వాత పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు వచ్చి మీడియా సమావేశంలో మాట్లాడుతూ అది నా కుమారుడైనా ఇంకొకళ్ళైనా చట్టాన్ని మీరు ఎవరు పని చేసినా సరే శిక్షలు విధించాల్సిందే, ఖచ్చితంగా ఎంక్వైరీ చేయండి, తప్పు ఎవరిదైనా సరే అది నా కొడుకైనా సరే శిక్ష విధించండి, ఇందులో ఎటువంటి అభ్యంతరం లేదు, ఇందులో నా కొడుకుని అక్రమంగా ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఒక మాట మాట్లాడారు, వెళ్ళిపోయారు. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది అన్నారు. ఫైన్, బాగానే ఉంది. అయితే ఇంకొక వార్త హల్చల్ చేస్తోంది దాదాపుగా నిన్నటి నుంచి. ఏంటంటే ఎవరైతే ఈ కేసు నమోదు చేశారో, మంత్రి గారి కుమారుడి మీద కేసు నమోదు చేశారో హబీబుల్లా ఖాన్ సిఐ గచ్చిబౌలి, ఆయనకి ఫలితం ఇచ్చేసారట. ఆయనకి పనిష్మెంట్గా ట్రాన్స్ఫర్ చేశారట. ఎక్కడికి చేశారు ఏంటి అనేది కూడా తెలియదు. అలాగే విఆర్ మీద పనిష్మెంట్ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా సోషల్ మీడియాలో పోస్టులు నడుస్తున్నాయి. అలాగే ప్రధాన వార్తా ఛానళ్ళలో కూడా ఒక వార్త అయితే వస్తుంది, కానీ ఎక్కడ గవర్నమెంట్ ఆర్డర్స్కి సంబంధించి ఈ ట్రాన్స్ఫర్లకు సంబంధించినటువంటి జీవో కానీ ఈ ఉత్తర్వులు వచ్చినట్టు కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ఎక్కడా న్యూస్ లేదు. ఇటీవలే శిఖా గోయల్ గారి దగ్గర నుంచి లా అండ్ ఆర్డర్ విభాగంలో సురక్షిత హైదరాబాద్ అవార్డు అందుకున్నట్ట గచ్చిబౌలి సిఐ మొహమ్మద్ హబీబుల్లా ఖాన్. మరి మంత్రి గారి కుమారుడి మీద కేసు పెట్టారు అని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అంటే అధికారం అండదండాలు అనుకోవాలా, ఏమనాలి? అధికారం ఉంది కాబట్టి ఈయన ట్రాన్స్ఫర్ వచ్చింది అంటే మా మీద కేసు పెట్టకూడదు, మిగతా వాళ్ళ మీద పెట్టచ్చు అని చెప్తున్నారా అన్నది ఒక పాయింట్. అయితే రెండోది, ఒకవేళ ప్రభుత్వం కనుక నిజంగానే వీఆర్కి పంపించింది లేదంటే ట్రాన్స్ఫర్ చేసింది అంటే మాత్రం దానికి సంబంధించిన ఆర్డర్లు పబ్లిక్లో లేవు అంటే ప్రభుత్వం ఇది దాస్తోంది, ఖచ్చితంగా కక్షపూరితంగానే మంత్రి గారి ఉత్తర్వులకు అనుగుణంగానే ఇదంతా జరిగింది అని భావించాల్సి వస్తుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే తెలంగాణ రైజింగ్ అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించుకొని తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి డెవలప్మెంట్, ఎక్స్పాన్షన్, వీటికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఒక విజన్ని ఆయన ప్రకటిస్తున్న నేపథ్యంలో ఇలాంటి వివాదాలు ఇవన్నీ వస్తున్నప్పుడు ఖచ్చితంగా చెడ్డ పేరు నెత్తి మీద వేసుకోవాల్సిందే. మా మంత్రులు ఏది చెప్తే అదే జరగాల్సిందే, లేని పక్షంలో ఏదైనా సరే జరగవచ్చు ముందు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించినట్టు అవుతుంది. అది విపక్షాలకు ఆయుధంగా మారుతుంది. సో సిఐ గారికి ఇచ్చినటువంటి బహుమతి నిజమైతే మాత్రం ఆ పదవిలో ఉండడానికి పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు అర్హుడు కాదు, ఖచ్చితంగా ఆయన కూడా బర్తరఫ్ చేయాల్సిందే. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.